హాయ్ అండి. వెల్కమ్ టు ఆరికాస్ మమ్మీ వ్లాగ్స్. మీ అందరికీ ఈరోజు పాలకూర గురించి చెప్పడానికి వచ్చానండి. అయితే ఈ పాలకూర వల్ల లాభాలు చెప్తాను, నష్టాలు చెప్తానండి. బెనిఫిట్స్ ఒక్కటే విని ఓకే అని చెప్పి స్కిప్ చేసి చూడకుండా నేను చెప్పే నష్టాలు గూడా మీరు ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. స్ట్రాంగ్ అవ్వాలి మన బాడీ, కానీ మన బాడీ డ్యామేజ్ అవ్వకూడదండి. ఇది నా ఒపీనియన్ అండి. కాబట్టి ఫస్ట్ అసలు డ్యామేజ్ అయ్యే ఫుడ్ ఐటెమ్స్ ఏంటి? ఎందుకు తినకూడదు అన్నవే ఫస్ట్ నేర్చుకోవాలండి నాకు తెలిసి అయితే. అయితే ఇప్పుడు నేనిక్కడ పాలకూర కర్రీ, పాలకూర పప్పు 2 చేశానండి. చాలా హెల్త్‌కి మంచిది. అయితే కొద్దిమంది మాత్రం తినకూడదండి ఈ పాలకూరని. కాబట్టి ఆ తినకూడని వాళ్ళకి ఇప్పుడు నేను ఎవరెవరు తినకూడదు ఈ పాలకూరని అన్నది చెప్తానండి. చాలామంది పాలకూర, టమాటా 2 కలిపి వండితే తినకూడదనుకుంటారండి. కానీ టమాటా ఏం కాదండి, తినొచ్చు. కానీ పాలకూర మాత్రం కిడ్నీ ఇన్ఫెక్షన్స్, అలా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తినకూడదండి. అంటే కిడ్నీలో రాళ్ళు కానీ, ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీ డిసీజ్ గానీ, చెప్పాలి అంటే ఒక మాటలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరు గూడా పాలకూర తినకండి. ఇంకా రక్తం మందంగా ఉంటుంది కొద్దిమందికి. దీనివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. వాళ్ళకి డాక్టరు రక్తం పలచగా అవ్వడానికి టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇస్తుంటారు గదా! అలాంటి వాళ్ళు గూడా ఈ పాలకూరని తినొద్దండి. ఇంకా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కొద్దిమందికి, వాళ్ళు కూడా ఈ పాలకూర తినొద్దు. కొద్దిమంది బాడీలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. అంటే కొంతమందికి కొన్ని విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి విటమిన్స్ తక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు లో బీపీ ఉంటుంది కొద్దిమందికి, హై బీపీ ఉంటుంది కొద్దిమందికి. మీకు తెలిసిన విషయం కదా! అలాగే విటమిన్స్ కూడా కొద్దిమందిలో ఎక్కువ ఉంటాయి. కొద్దిమందిలో తక్కువ ఉంటాయి. అయితే ఇలా ఎక్కువగా ఉన్నవాళ్ళు కొంచెం కొద్దిమంది ఐరన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారండి. వాళ్ళు పాలకూర అస్సలు తినకూడదండి. ఐరన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తినకూడదు. ఎందుకంటే పాలకూర తినడం వల్ల ఐరన్ మన బాడీకొస్తుందండి. తక్కువ ఐరన్ ఉన్నవాళ్ళు మాత్రం హ్యాపీగా తినేయొచ్చండి. పాలకూర ఐరన్ ఎక్కువగా తెచ్చే ఒక మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. వాళ్ళు తినొచ్చండి. ఇంకా కొద్దిమందికి అలర్జీస్ ఒస్తాయండి. అలర్జీ అంటే కొన్ని రకాలైన ఫుడ్ తినటం వల్ల వాళ్ళ బాడీకి ర్యాషెస్ ఒస్తాయి, దద్దులొస్తాయి, స్కిన్ రెడ్‌గా అయిపోతుంది. అలాంటి వాళ్ళు పాలకూర తింటే కొద్దిమందికి అరగదు గూడా అండి. జీర్ణం అవ్వదు. మీరు పాలకూర తిన్నప్పుడు మీకేమైనా అలర్జీలున్నాయా? డైజెషన్ ప్రాబ్లమ్ ఉందా అనేది మీకు తిన్నప్పుడు అర్థమవుతుందండి. అలా అర్థం చేసుకొని అలాంటి వాళ్ళు పాలకూరకి దూరంగా ఉండండి. తినగూడదండి. ఇంకా చిన్న పిల్లలకి 1 ఇయర్ లోపు పిల్లలకి పాలకూర పెట్టొద్దండి. అంటే నేను చెప్పానని కాదు. ఈ రోజుల్లో చాలామంది చిన్న పిల్లలు డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు గదండీ! చిన్న పిల్లల డాక్టర్స్‌ని అడగండి. ఇలా పెట్టొచ్చా పాలకూర అని అడిగి డాక్టర్ సజెషన్ మేరకు మీరు పాలకూర పిల్లలకి పెట్టొచ్చండి. ఇంకా దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పటివరకు ఈ తినకూడని వాళ్ళ గురించి చెప్పాను. ఇప్పుడు ఎవరు తినొచ్చు అననేది, అసలు దీనికి ఒకవేళ అన్ని రకాలుగా ఇది ఓకే, తినొచ్చు అని అనుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనన్నది ఫస్ట్ అందమండి. అందంగా ఉండాలంటే పాలకూరే నేను సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే పాలకూర వారానికి 2, 3 సార్లు తింటే జుట్టు రూట్స్ బలంగా పెరిగి జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తుందండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలకూరలో కళ్ళ కింద చాలామందికి ముడతలొస్తున్నాయండి ఈ మధ్య నిద్ర ప్రాబ్లమ్ వల్ల. వాళ్ళకి కళ్ళ కింద ముడతలు తగ్గేలా చేస్తుంది. చర్మం రంగుని పెంచుతుంది. మొటిమలు తగ్గిస్తుంది. మొటిమలు రాకుండా కూడా చేస్తుందండి. కాబట్టి స్కిన్ గూడా చాలా బావుంటుందండి పాలకూర తింటే. మంచిది. అన్ని ప్రాబ్లమ్స్ నేనిప్పుడు చెప్పాను గదండీ! ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవనుకున్నోళ్ళు పాలకూర